హాయ్ అండి, అందరికీ నమస్తే. జిలేబీల కోసం అయితే మనము ఒక కప్పులో సగం వరకు మైదా తీసుకున్నాను. ఒక్క స్పూను బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ వేసాను. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్. చాలా టేస్ట్గా మృదువుగా చాలా బాగుంటాయండి. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. చిటికెడంత సాల్టు, ఒక చిటికెడంత వంట సోడా. మనకి ఒక 2 స్పూన్ల వరకు పెరుగు. మీకు పుల్లగా కావాలంటే ఇలా కలిపేసి నైట్ అంతా కూడా మూత పెట్టి సైడ్కి పెట్టేసి మార్నింగు మీరు ఆయిల్లో వేసి షుగరు సిరప్లో వేసుకున్నట్లయితే పుల్లటి జిలేబీలు వస్తాయి. వాటర్ అనేది చూసుకుంటూ ఇసుకతోనే ఇలా కలిపి చూడండి. ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. మీరు చేత్తో అయినా స్పూన్తో అయినా ఇలా ఇసుకతో అయినా బాగా కలిపేసుకోండి. సాఫ్ట్గా ఉండాలి పిండి. అంతా కలుపుకొని కాసేపు మూత పెట్టి సైడ్కి పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా కలుపుకోండి. మనం ఒక స్పూను ఉప్మా రవ్వ వేసాం కాబట్టి కాసేపు అలా సైడ్కి పెట్టినట్లయితే కాస్త చిక్కబడుతుంది. ఏ కప్పుతో మైదా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ సిరప్ కోసం మనకు గులాబీ జాములు తింటాం చూడండి, గులాబ్ జాములు, వాటికంటే కాస్త లేత తీగపాకం వస్తే సరిపోతుంది. మరీ తిక్కగా కాకుండా లేత తీగపాకం, గులాబ్ జాముల కంటే కాస్త తిక్కుగా ఉంటే సరిపోతుంది. ఇలా థమ్స్అప్ బాటిల్ ఉంటుంది కదా, ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్, దానికి ఇలా హోల్ పెట్టుకోండి. మనకి లేదంటే మీరు కవర్ ఉంటే కవరు, మనకి పాల కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ అయినా ఆయిల్ కవర్ అయినా తీసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా, లేత ఇలా స్టిక్కీగా వచ్చి లేత తీగపాకం వస్తే సరిపోతుంది. అయిపోయిందనమాట. దించేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి జిలేబీలు. నేనైతే రాగి పిండితో చేశాను. మైదాకు బదులుగా రాగి పిండి తీసుకొని దాంట్లో కూడా కార్న్ఫ్లోర్ వేసుకొని సేమ్ ప్రాసెస్. మీరు షుగర్ వద్దనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. మన ఛానల్లోనైతే రాగి పిండి జిలేబీలు ఉన్నాయి. అట్లానే ఇలా మైదాతో చేశాను చాలాసార్లు. మా ఇంట్లో మా హస్బెండ్కి మా పాపకి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా వాళ్ళు అడగంగానే చేసి పెడుతూ ఉంటాను. ఇది ఒక్కటే కాదండి, మైసూర్ పాక్ కూడా ఉంది. మైసూర్ పాక్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సేమ్ కొలతలండి మైసూర్ పాకం కూడా. మనకి ఆయిల్ 2 కప్పులు తీసుకుంటే 1 కప్పు శనగపిండి అయితే సరిపోతుంది. ఇలా యాలకుల పొడి కొద్దిగా ఒక హాఫ్ చెంచా వరకు నిమ్మరసం వేసాను. నిమ్మరసం ఏంటంటే మనకు ఆ సిరప్ అనేది తిక్కుగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అలా వేసిన వల్ల. ఇలా మనం కలిపి పెట్టుకున్న మైదా అంతా కూడా ఇలా బాటిల్లో వేసుకొని మూత పెట్టి స్టవ్ పైన వేడి ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్లో పిండేసి మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా జిలేబీలు వేపుకోవాలి. మరి వైట్వి తీసేసినట్లయితే అవి అంతా క్రిస్పీగా ఉండవు. తినేటప్పుడు మనకు కరకరలాడాలి జిలేబీ అంటే అవి ఆయిల్లో నుంచి ఆటంతలు అవే పైకి వచ్చేస్తాయండి. మీరు కదపనవసరం లేదు. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఏంటంటే మనకి బ్రౌన్ కలర్, గోల్డ్ కలర్ రావాలి. అలా వచ్చేటప్పుడు షుగర్ సిరప్లో వేసినట్లయితే మనకి ఒక 5-6 గంటల పాటు కరకరలాడుతూ ఉంటాయి. తర్వాత మెత్తబడిపోతాయి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడే తినాలండి జిలేబీ. మస్తు ఉంటుంది. నేను షుగర్ వేసాను కదా, మీరు షుగర్కి బదులుగా బెల్లం తీసుకోవచ్చు. ఈ మైదాకి బదులుగా రాగి పిండితో చేయొచ్చు. చాలా బాగుంటాయి. రాగి పిండివి అయితే నాకు ఎక్కువ నచ్చాయి. మా పిల్లలు ఏదైనా జిలేబీ తీయగుంటే చాలు, తీపంటే తినేస్తారు. అది ఎలా ఉండని, ఏ షేప్లో ఉండని, ఏదైనా కానివ్వండి తింటారు. మనకి మైసూర్ పాక్ కూడా చాలా బాగా చేశాను. లోపటంతా కూడా మనకి గోల్డ్ కలర్లో, పైన లేత బంగారం కలర్లో చాలా బాగుండేది అనమాట మనకి మైసూర్ పాక్ కూడా. ఇంకోసారి మళ్ళీ చేస్తాను. ఏదైనా స్వీట్ అయితే మా ఇంట్లో ఎక్కువగా తింటారు. మా అబ్బాయికి నాకే ఇష్టం ఉండదు స్వీటు. మా పాప, మా హస్బెండ్ ఎక్కువగా తింటారు. వాళ్ళకి ఎక్కువ స్వీటు, హాట్ కంటే స్వీట్ ఎక్కువ ఇష్టము. అందుకే అప్పుడప్పుడు చేస్తాను, డైలీ చేయట్లేదు ఈ మధ్యన. కానీ రోజు ఒక్కసారైనా గుంత పొంగనాలు వేసేదాన్ని. రాగి పిండితో కానివ్వండి, జొన్న పిండితో కానివ్వండి, స్వీట్ కూడా వేసేదాన్ని. చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఈరోజు మా పాప అడిగిందని చేశాను. చాలా రోజులు అయింది స్వీట్ అడగలేదు తను, అందుకనే చేశాను. జ్యూసీగా చాలా బాగా వచ్చాయండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. పాకం అనేది మనకి జిలేబీ లోపలికి వెళ్తేనే
టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఎట్లా ఉందో, జ్యూసీగా సాఫ్ట్గా పైన క్రిస్పీగా భలే ఉంది. టేస్ట్ కూడా చాలా నచ్చింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు కూడా ఇష్టపడతారు. అంత టేస్ట్గా ఉన్నాయి.